నర్మద్ గారు వినిపించటం లేదు. జయబాబా అండి. లక్ష్మి గారు వినపడుతుందా? ఇప్పుడు వినిపిస్తోంది. ఓకే. ఓకే. జై బాబా. జై బా అందరికీ జై బాబా అండి. మనం గత కొద్ది రోజులుగా 'గ్రోయింగ్ అప్ విత్ గాడ్' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బావు కల్చూరి గారి కుమార్తె అయినటువంటి షీలా కల్చూరి తన చిన్ననాటి ముచ్చట్లన్నీ ఈ పుస్తకంలో పంచుకున్నారు. ఆలు కంబట బొంబాయికి చెందిన వైద్యురాలు. అప్పుడు ఆమె ఒక్క సంవత్సరం మెహరాజాదులో ఉండేది. ఆమె కైకోబాదును చూసుకునేది. ఆ సమయంలో షీలాకు విపరీతమైన కాళ్ళు నొప్పి వచ్చింది. బాబా ఆలు కంబటాకి చెప్పి హోమియోపతి మందులు ఇవ్వమన్నారు. అవి ఏమీ ప్రయోజనాన్ని కలిగించలేదు. డాక్టర్కు చూపిస్తే రుమాటిక్ పెయిన్ అని వాళ్ళు తప్పుగా తేల్చారు. కొన్ని మందులు కూడా రాసి ఇచ్చారు. అవి కూడా ఎలాంటి ప్రయోజనాన్ని కలిగించలేదు. చివరికి మెహ్రా బాబా కప్పుకున్న క్విల్ట్ ఒకటి ఇచ్చి, మాకు అనారోగ్యం కలిగినప్పుడు బాబా స్వయంగా ఈ క్విల్ట్ కప్పుకోమని మాకిచ్చారు. ఇది మాకెంతో మేలు చేసింది. అనారోగ్యం కలిగిన సమయంలో ఇది ఎంతో ఉపశమనాన్ని కలిగించింది. నువ్వు కూడా దీన్ని వాడు అంటూ షీలాకు మెహ్రా బాబా కప్పుకున్న క్విల్ట్‌ని ఇచ్చింది. బాబా కూడా మెహ్రా ఆలోచనకు సమ్మతం తెలిపారు. నేను నీకు స్వాంతన కలిగిస్తాను అన్నారు బాబా. దీన్ని దాచిపెట్టకుండా ఈ క్విల్ట్‌ను నువ్వు వాడుకోవాలి అని చెప్పారు బాబా. అప్పుడు చలి లేదు. వేడి వాతావరణం. అయినా కూడా షీల తల నుండి పాదాల వరకు ఈ క్విల్ట్ రోజూ కప్పుకునేది. నెమ్మదిగా ఆ నొప్పి కొన్ని రోజులకు మటుమాయమైంది. ఒకసారి తన మెడ నొప్పి అని మెహ్రా బాబాతో చెప్పింది. బాబా మధ్యాహ్నం రోజు అరగంట పడుకోమని మెహ్రాను ఆదేశించారు. అలా చేయడంతో మెహ్రా మెడ నొప్పి కొద్ది కొద్దిగా తగ్గింది. మెహ్రా కొంచెం కూడా నొప్పిని తట్టుకోలేదు. చిన్న తలనొప్పిని కూడా మెహ్రా తట్టుకోలేదు. అందుకే ఆమెకు ఎలాంటి భౌతికమైన బాధను నేను ఇవ్వదలుచుకోలేదు అన్నారు బాబా. బాబా శరీర త్యాగం చేసిన తర్వాత కూడా ఏదైనా నొప్పి గాని, అనారోగ్యం గాని సంభవిస్తే మెహ్రా బాబా వాడిన గ్లాస్‌లో నీళ్లు పోసి, బాబా నామాన్ని స్మరించి, ఆ నీటిని ఇంకొక గ్లాసులోకి మార్చుకొని, ఆ నీరు తాగి ఉపశమనాన్ని పొందేది. షీలాకు కూడా బాబా వాడిన ఒక ప్లాస్టిక్ గ్లాస్ ఇచ్చి, అలాగే చెయ్యమని సలహా ఇచ్చింది మెహ్రా. బాబా ఆయుర్వేద మందులు తీసుకోవడానికి ఉపయోగించే చిన్న స్టీల్ గిన్నె రమ దగ్గర ఉండేది. రమ కూడా మెహ్రా చెప్పినట్టు ఆ చిన్న గిన్నెలో నీరు పెట్టి మెహ్రా తాగినట్టు తను కూడా తాగేది. ఆది దగ్గర పనిచేసే ఒక స్త్రీ రమాకు చాలా ఇబ్బంది కలిగజేసేది. బాబా బావు ద్వారా ఉత్తరం రాయించి ఆమెను పట్టించుకోకండి అని చెప్పారు. ఆ స్త్రీతో పోట్లాడకుండా మీ హృదయాలను స్వేచ్ఛగా ఉంచుకోండి. ఆమెతో మీకు పనేముంది? మీకు బాబాతో సంబంధం ముఖ్యం. మీరు బాబా కోసమే జీవిస్తున్నారు. మీ హృదయం స్వచ్ఛంగా ఉంటే బాబా మీకు సహాయపడతారు అని రాయించారు బాబా. ఇంకొక ఉత్తరంలో బాబా ఇలా రాయించారు. నేను కాశీనాథ్ ద్వారా విటమిన్ మాత్రలు పంపిస్తున్నాను. మీరు ముగ్గురు రోజు ఒక్కొక్క మాత్ర వేసుకోవాలి. అది మీరు దృఢంగా ఉండేలాగా చేస్తుంది. రేపు డాక్టర్ ఆలు షీలాను డాక్టర్ బ్రిస్మెన్ వద్దకు పరీక్షకు తీసుకెళుతుంది అని రాయించారు. ఆదివారం వామన్ ద్వారా మంచి వంకాయ కూరను వండి పంపించు. మెహర్నాథ్ మరియు షీలా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి. వారిద్దరూ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయితే బాబాకు చాలా సంతోషం కలుగుతుంది అని రాయించారు బాబా. ఇంకొక లెటర్ వచ్చింది. అందులో ఇలా ఉంది. బేబీ మెహర్నాథ్ పంపించిన బర్త్‌డే కార్డ్ అందింది. మెహ్రా మరియు బాబా ఇద్దరూ ఆ కార్డు చూసి చాలా ఆనందించారు. మెహ్రాకు మీరంటే చాలా ప్రేమ.
ఆమె తన ప్రేమను మీకు పంపిస్తోంది. ఆమెను మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలి. రేపు రమాకు వంకాయ కూర వండి పంపించమని చెప్పండి. బాబాకు ఎక్కువగా కాకుండా, అలాగని తక్కువకు కాకుండా కారం వేసి వండమని చెప్పండి. అది రుచిగా ఉండాలి. ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ వంకాయలు వండి పంపించమని చెప్పండి. ఆమె పంపించే చక్లీ బాబా రోజు తింటూ ఉన్నారు. ఆమె వంటను బాబా ఇష్టపడుతున్నారు అంటే అది ఆమె అదృష్టం. ఆమె వండిన పదార్థాలు బాబా తింటున్నారు. అది ఆమె సుకృతం. బాబాను హృదయపూర్వకంగా గుర్తుపెట్టుకుంటూ మీరిద్దరూ బాగా చదువుకోవాలి. మీ ముగ్గురికి బాబా తన ప్రేమను పంపిస్తున్నారు. బాబా మీ ముగ్గురితో ఎంతో సంతృప్తిగా ఉన్నారు అని బాబా తరపున ఉత్తరాలు రాసేవాడు. రమ తరచుగా జబ్బు పడుతూ ఉండేది. షీల బాబాకు ఉత్తరం రాసి ఏమి చెయ్యాలి అని సలహా అడిగేది. ఆమెకు రేపటికల్లా సరిపోతుంది అని బాబా జవాబు రాయించేవారు. ఆమె ఏ మందులు వాడాలో కూడా బాబా రాసి పంపిస్తూ ఉండేవారు. బాబా సూచించినట్టు రమాకు వెంటనే నయమైపోయేది. ఒకసారి అర్ధరాత్రి సమయంలో రమాకు జ్వరం వచ్చింది. టెంపరేచర్ 107 డిగ్రీలకు చేరుకుంది. షీలా వెంటనే వెళ్లి ఆదిని తీసుకొచ్చింది. మెహర్నాథ్ డాక్టర్ కోసం పరిగెత్తాడు. ఆది రమ పరిస్థితి చూసి కంగారు పడుతూ తన వద్ద ఉన్న ఒక పెద్ద మందుల పెట్టెను తీసుకొచ్చి అందులో నుండి ఒక మందు సీసా మూత తీసి మొత్తం మందంతా రమ నోటిలో పోసి తాగించేశాడు. సామాన్యంగా ఒకటో రెండో మాత్రలు కొలిచి ఆ మందు మాత్రమే తాగిస్తారు. కానీ మొత్తం మందంతా రమాకు తాగించేశాడే అని షీలా కంగారు పడింది. కానీ ఆ మందు తాగిన కొంచెం సమయానికే రమాకు సంపూర్ణంగా గుణమైంది. డాక్టర్ వచ్చేటప్పటికి రమ మామూలుగా ఉంది. తర్వాత ఆది షీలాకు అసలు విషయం చెప్పాడు. ఆది తన మందుల పెట్టె తెరిచి మందు కోసం వెతకబోతూ ఉండగా ఒక చేయి తనకు మార్గదర్శకం ఇస్తున్నట్టుగా తన చేతిని ఆ మందు తీసుకొని మొత్తం రమా నోటిలో పోసేలాగా తనకు ప్రేరణ కలిగించింది అని చెప్పాడు ఆది. రమాకు ఆ సమయంలో తాను మెహరాజాదులో బాబాతో ఉన్నాను అని అనుభూతి కలిగింది. ఆమెకు మగతగా ఉండటంతో అలా అనుభూతి చెంది ఉండవచ్చు అనుకున్నారు అందరూ. మరునాడు బాబాకు ఈ విషయం చెప్పినప్పుడు, అవును, రమ నా వద్దకు వచ్చింది. కానీ నేనే ఆమెను వెనక్కి పంపించేశాను. ఆమె అవసరం ఆమె పిల్లలకు చాలా ఉంది. ఆమె మీతోనే ఉంటుంది. చింతించకండి అన్నారు బాబా. బాబా షీలా వైపు చూస్తూ, నీకు చాలా ధైర్యం ఉంది కదా అని అడిగారు. అవును బాబా, నేను ధైర్యంగానే ఉన్నాను. రమాకు సహాయం చేశాను. మెహర్నాథ్ ఏడుస్తూ ఉన్నాడు. నేను ఏడవలేదు అంది షీలా. ఆమెకు సేవ చేసింది నువ్వు కాదు నేనే అన్నారు బాబా. నేనే అక్కడికి వచ్చి నీ ద్వారా ఆమెకు నయం చేశాను. నేను అక్కడ ఉండటంతో నీకు భయం కలగలేదు. అందుకే అలాంటి విపత్కర పరిస్థితులలో కూడా నువ్వు ఆమెకు సహాయం అందించగలిగావు అన్నారు బాబా. తర్వాత నాకు ఏడుపు వచ్చింది. అందుకే ఏడ్చాను బాబా అంది షీల. నేను వెళ్ళిపోయాక నీకు ఏడుపు వచ్చింది. నేను ఉండగా నువ్వు ధైర్యంగానే ఉన్నావు అన్నారు బాబా. అయితే 24 గంటలు మీరు మాతోనే ఉండవచ్చు కదా బాబా! అప్పుడు మేము అస్సలు ఏడవము అంది షీల. నా సహాయం మీకెప్పుడు అవసరమైనా నేను సిద్ధంగా ఉంటాను. నువ్వు ఒంటరిదానివి, నిన్ను చూసుకోవడానికి ఎవ్వరూ లేరు అని మాత్రం ఎప్పుడూ అనుకోకు అన్నారు బాబా. నేను మీకోసం ఎప్పుడూ ఉంటాను. నా నామాన్ని స్మరిస్తూ మీ చైతన్ మీ చేతనయ్యింది మీరు చెయ్యండి. నీ తల్లికి ఇంక ఏమీ భయం లేదు. ఆమె కోలుకుంటుంది అని చెప్పారు బాబా. రమాకు రక్తలేమి ఏర్పడడంతో ఆమె నీరసంగా ఉంది. బాబా ఆమెను బాగా ఆహారం తీసుకొని విశ్రాంతి తీసుకోమని చెప్పారు. రోజు బాబా నోట్ రాసి ఆమె ఏమేమి తినాలో సూచనలు ఇచ్చేవారు. రమాకు విశ్రాంతి ఇచ్చి షీల తనకు చేతనయ్యింది వండి పెట్టేది. ఒకరోజు
కిరసనాయిల్ స్టవ్ మీద షీల వంట వండుతూ ఉండగా, షీల సాకుతున్నటువంటి పిల్లి ఆ స్టవ్ మీదకి ఎగిరి పడడంతో స్టవ్ కింద పడి కిరసనాయిల్ అంతా నేల మీద ఒలికి అగ్గి రాజుకుంది. షీల ఒక మూల చిక్కుకొని పోయింది. గట్టిగా అరిస్తే ఎవరైనా సహాయం చేస్తారు. కానీ రమ జబ్బు మనిషి. ఎక్కడ ఆమెకు ఆందోళన కలుగుతుందో అని భయపడింది షీల. రమకు వంటగది నుండి పొగ రావడం కనిపించింది. మెల్లగా శక్తి కూడగట్టుకొని బకెట్‌తో నీళ్లు తెచ్చి మంటలు మీద పోసి ఆర్పింది రమ. బాబా తరువాత తను రమ శరీరంలో ప్రవేశించి, "ఆ మంటలు ఆర్పాను. అందుకే రమకు అంత బలం వచ్చింది" అన్నారు. ఒకసారి షీల ఆహారం తినక కళ్ళు తిరిగి పడిపోయింది. ఆది పాలు కాచి బ్రెడ్ అద్ది ఆమెకు తినిపించాడు. షీలాకు మింగడానికి కూడా శక్తి లేదు. అలాగే మెల్లగా మింగసాగింది. మెహరాబాదుకు వెళ్ళినప్పుడు బాబా ఈ విషయం తెలుసుకొని ఆది బాబాతో ఇలా చెప్పాడు. "బాబా, నాకు కూడా ఆహారం తినకపోతే అలాగే కళ్ళు తిరుగుతాయి" అని చెప్పాడు ఆది. "అందుకే నీతో ఎప్పుడూ షీల నీ కూతురు అని నేను చెబుతూ ఉంటాను. ఆమెకు కూడా నీకులాగే అవుతుంది. మీకిద్దరికీ ఒకటే రకమైన సంస్కారాలు. అందుకే నువ్వు షీలాను ఎంతో బాగా చూసుకుంటావు. తల్లిలాగా ఆమెను నువ్వు తినిపించావు" అన్నారు బాబా ఆదితో. షీల ఆదితో సన్నిహితంగా ఉండేది. బాబా భౌతికంగా ఉన్నప్పుడు షీల ఎవ్వరి గురించి పట్టించుకునేది కాదు. రమ, బావు, ఆది వీళ్ళందరినీ ప్రేమిస్తూ ఉన్నా బాబాతో ఉన్నట్టు ఆ బాంధవ్యం వీళ్ళతో ఉండేది కాదు షీలకు. ఎలాంటి విషయంలో కూడా ఆది కానీ, బావు కానీ సహాయపడతారు. మార్గదర్శకత్వం చూపిస్తారు అని షీల ఆశించేది కాదు. బాబాయే అంతా చేస్తారు అన్న నమ్మకం షీలాలో బలంగా ఉండేది. ఏదైనా అపాయం లేక ఏదైనా సమస్య ఎదురైతే బాబా సహాయం తప్పకుండా లభిస్తుంది అన్న గట్టి నమ్మకం షీలాకు ఉండేది. బాబా ఏదైనా ఆదేశం ఇస్తే దాన్ని 100% శ్రద్ధగా చేయడానికి షీల కృషి చేసేది. తన తల్లిదండ్రుల మాటలకు కూడా అంత విలువ ఇచ్చేది కాదు షీల. ఉదాహరణకు, బావు బాగా చదువుకో అని చెబితే దాన్ని అంత గంభీరంగా తీసుకునేది కాదు షీల. అదే బాబా చెబితే అది గంభీరమైన విషయం అయినా బాబాను పూర్తి విధేయత చూపించాలి. లేకుంటే నాకు ఏదో అవాంతరం ఏర్పడుతుంది అని గట్టి నమ్మకం ఉండేది షీలాకు. షీలా జీవితంలో బాబాయే ఏకైక మూలాధారం. మ్యాజిక్ చేసినట్టు తన బాధలు, కష్టాలు బాబా మటుమాయం చేసేసేవారు. ఒకసారి షీల రమాతో, మెహర్‌నాథ్‌తో చాలా పెద్దగా పోట్లాడి ఇంటి ఇంటి నుండి వెళ్లి స్నేహితురాలి ఇంటికి వెళ్ళిపోయింది. ఆది, వామన్ అన్ని చోట్ల షీల కోసం వెదికారు. ఆది బాబాకు ఈ విషయం చెప్పి, "షీల ఇంటి నుండి పారిపోయింది బాబా" అని వివరించాడు. షీల సాయంత్రానికి తిరిగి ఇంటికి వచ్చేసింది. బాబా షీలాను మెహరాజాదుకు పిలిపించి, "ఏం జరిగింది?" అని అడిగారు. షీలా మొత్తం విషయమంతా వివరించి, "ఇంకొకసారి ఏదైనా నీకు బాధ కలిగితే నాకు ఉత్తరం రాయి. నేను నీ బాధలన్నీ తీరుస్తాను. కానీ ఇలా పారిపోకూడదు" అని చెప్పారు బాబా షీలాతో. అప్పటి నుండి ఏమి జరిగినా షీల నేరుగా బాబాకు ఉత్తరం రాసేది. బాబా ఆ సమస్యకు ఏదో ఒక సరళమైన పరిష్కారాన్ని సూచించేవారు. ఏదైనా బాధ కానీ, మనస్తాపం కానీ కలిగినప్పుడు షీలాకు ఉత్సాహం కలిగించడానికి బాబా మెహరాతో చెప్పి కొత్త బట్టలు ఇప్పించేవారు. తనకు ఏ బాధ కలిగినా, నొప్పి అనిపించినా షీల వెంటనే బాబాకు మనసు విప్పి తన గోడును విన్నవించుకునేది. అది బాబాకు కోపం తెప్పించే విషయం అయినా, బాబా తనకు తనను మందలించవచ్చు అని అనిపించినా కూడా షీల మనసు విప్పి బాబాకు అంతా చెప్పేసుకునేది. "నువ్వు నిజాయితీగా అంతా నాతో చెప్పడం మంచిది. అలా ఏది దాచుకోకుండా నిర్భయంగా బయటికి చెప్పడం చాలా మంచి గుణం" అన్నారు బాబా. బాబా నుండి షీల ఏది దాచడానికి ప్రయత్నించేది కాదు. ఎందుకంటే ఎలాగూ బాబాకు అంతా తెలుసు కాబట్టి.
ఏదైనా చెప్పకుండా దాచిపెడితే బాబా ఆ విషయం గురించి పదే పదే గుచ్చి గుచ్చి అడిగేవారు. ఎలాగోలాగా ఆ విషయాన్ని బయటికి లాగేసేవారు బాబా. ఇంకా బింకంగా ఉండి, ఆ విషయం గురించి మాట్లాడకుండా, బయట పెట్టకుండా ఉంటే, బాబా ఇలా అనేవారు. "చూడు, నాకంతా తెలుసు. ఇప్పుడే, ఈ క్షణంలో నేను నీకంతా చెప్పగలను. కానీ, నీ నోటి ద్వారా అంతా వినాలని నేను అనుకుంటూ ఉన్నాను. అప్పుడే నేను నీకు సహాయపడగలను. నేనే ఆ విషయాన్ని బయట పెడితే, నేను నీకు ఎలాంటి సహాయము చెయ్యలేను. నేను చెబితే నువ్వు దాని మూలాన 1000 రెట్లు అధికంగా బాధపడవలసి ఉంటుంది. నాకు నిజం తెలుసు. నువ్వే నీ తప్పును నా ముందర ఒప్పుకోవాలన్నది నా ఇచ్చ. అప్పుడు నేను నిన్ను క్షమించగలను. నువ్వే చెబితే నా సహనాన్ని నా సహాయాన్ని కోరుకున్నట్టు లెక్క. అప్పుడు నేను నీకు సహాయపడగలను అనేవారు బాబా. ఒకసారి షీల ఒక విషయం బాబా దగ్గర దాచడానికి ప్రయత్నిస్తూ ఉండగా, బాబా ఇలా అన్నారు. "నువ్వు నాకు నిజం చెబుతావా? లేక నన్ను నిజం చెప్పమంటావా? నువ్వే చెబితే అది మంచిది. నేను నిన్ను క్షమించేస్తాను. అప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం ఉండదు" అన్నారు బాబా. ఒక్కొక్కసారి బాబాను పరీక్షించడానికి కావాలని నిజం దాచిపెట్టేది షీల. బాబా మళ్ళీ మళ్ళీ "నిజం చెబుతున్నావా?" అని నొక్కి అడిగేవారు. "అవును బాబా" అని షీలా చెబితే, "అది నిజం కాదు. నాకు నిజం కావాలి. చెప్పు" అని బాబా మళ్ళీ అడిగేవారు. "లేదు బాబా, నా తప్పేమీ లేదు. మెహర్‌నాథ్ నన్ను మొదట కారణం లేకుండా కొట్టాడు" అని చెబితే, బాబా "అది నిజం కాదు. అది అలా జరగలేదు. అది ఇలా జరిగింది. నువ్వు అలా అన్నావు" అంటూ అందుకే అతడు నిన్ను కొట్టాడు అని బాబా మొత్తం జరిగింది జరిగినట్టు పూసగుచ్చినట్టు వివరించేసేవారు. బాబాకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? బాబా నుండి తప్పించుకోవడం అసాధ్యం అని తెలిసిపోయింది షీలాకు. మన తప్పు ఒప్పుకోవాల్సిందే. పర్యవసానం ఏదైనా తప్పదు అని అర్థం చేసుకుంది షీల. అప్పటి నుండి షీల బాబా దగ్గర ఏదీ దాచేది కాదు. రమ ముందర మాత్రం కొన్ని విషయాలు దాచిపెట్టాలని ప్రయత్నించేది. ఎందుకంటే కొన్ని విషయాలు రమకు విసుగు కలిగించేవి. వాటి గురించి బాబా "మరచిపో, నేను క్షమించేశాను" అని చెప్పేవారు. అందుకని రమ ఆ విషయం గురించి షీలాను కోప్పడేది కాదు. ఒకసారి బాబా బావుతో ఇలా అన్నారు. "రమ, షీల మరియు మెహర్‌నాద్‌లు నన్ను అనుసరిస్తారు కాబట్టి ఇంటి వ్యవహారాలు ఇబ్బంది నీకస్సలు లేదు. వారి గురించి నీకెలాంటి ఆందోళన లేదు. వారు నన్ను అనుసరించి నమ్మకపోయి ఉంటే నీకు బాధ కలిగి ఉండేది. దీనికి తరువాత అలా వాళ్ళు నన్ను అనుసరించాలంటే వారికి తలరాత, విధి ఉండాలి. వారు నన్ను అనుసరిస్తూ ఉండడం నీ అదృష్టం. వేరే ఇంకొక ఆలోచన కానీ, తర్కం కానీ ఉపయోగించకుండా వారు నన్ను అనుసరిస్తూ ఉండడం నీ అదృష్టం" అన్నారు బాబా బావుతో. ఆది అక్కడే ఉన్నాడు. ఆదికి తన మేనల్లులతో తగరారు. వారు అప్పుడప్పుడు వచ్చి ఆదితో పోట్లాడుతూ ఉంటారు. దేశ్‌ముఖ్ పిల్లలు కూడా ఇలాగే చేసేవారు. దేశ్‌ముఖ్ భార్య తన పిల్లల గురించి ఫిర్యాదు చేసినప్పుడు బాబా బావుతో "మళ్ళీ నువ్వు ఎంత అదృష్టవంతుడివో" అని చెప్పేవారు. షీలా మరియు మెహర్‌నాద్‌లు చాలా మంచివారు. నేను చెప్పినట్టు వింటారు. ఇంకా ముఖ్యం ఏమిటంటే, నేను ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా వారు దాన్ని పెడచెవిన పెట్టకుండా పాటిస్తారు. వారు నాకు విధేయత చూపకుంటే వెంటనే ఆ విషయం నాతో చెబుతారు. అలా సత్యం మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి అన్నారు బాబా. బాబా మెహర్‌నాద్‌ను మరియు షీలాను ఎప్పుడూ బావు పిల్లలు అని చెప్పేవారు కాదు. వారు మండలి పిల్లలు అనే చెప్పేవారు బాబా. ఒకసారి మెహరాజాదులో బావు పిల్లలుగా వీరిని సంబోధిస్తూ ఉండటంతో బాబా చాలా కోపం తెచ్చుకున్నారు. ఎరుస్‌ను మందలించారు.
వారు బావు పిల్లలు అని నీకెవరు చెప్పారు? వారు బావు పిల్లలు కారు. వారు మండలికి చెందిన పిల్లలు. వారు నా కుటుంబం. వారి బాగోగులు నా బాధ్యత. వారిని అలా ఎప్పుడూ అనకు. వారు బావుకు చెందినవారు కాదు అన్నారు బాబా. బాబా చాలా గంభీరంగా మారిపోయారు. ఏరోజ్ ఏమీ మాట్లాడలేదు. ఏరోజ్, "ఈరోజు నువ్వు నాకు చాలా నొప్పి కలిగించావు" అంటూ తన హృదయాన్ని ముట్టుకుంటూ, "ఈ నొప్పి నేనెన్నటికీ మరువను. మళ్ళీ దీన్ని పునరావృతం చెయ్యకు" అని మందలించారు బాబా. పెండు మరియు బావు బాబా సంజ్ఞలను చెబుతూ ఉన్నారు. బావు మధ్యలో సంశయిస్తూ ఉన్నాడు బాబా మాటలను చెప్పడానికి. ఏరోజ్ ఎక్కడ నొచ్చుకుంటాడో అని బావు భయం. గట్టిగా చెప్పు అంటూ బాబా అరగంట పాటు ఇదే విషయం గురించి మందలిస్తూనే ఉన్నారు. షీలాకు, మెహర్‌నాథ్‌కు బావుతో కొంచెం దూరంగానే ఉండేది బాంధవ్యం. ఒక తండ్రి వద్ద పిల్లలు ఆట ఆడినట్టు బావుతో వాళ్ళు వ్యవహరించేవారు కాదు. బాబాతో గోలీలు, ఇతర ఆటలు ఆడేవారు. పుట్టిన రోజుల నాడు కూడా బాబా నుండి బహుమానాలు వీరిద్దరికీ వచ్చేవి. బావు నుండి ఎలాంటి బహుమానాలు అందేవి కావు. తమ స్వంత తండ్రితో మాట్లాడినట్టు బాబాతో మాట్లాడేవారు షీలా మరియు మెహర్‌నాథ్. బాబాకు ప్రపంచం నలుమూలల నుండి ప్రేమికులు చాక్లెట్స్ పంపించేవారు. స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, అమెరికా మొదలైన ప్రదేశాల నుండి రకరకాల చాక్లెట్స్ వచ్చేవి. చిన్నతనంలో షీలా మన ఇండియా చాక్లెట్లు అసలు తిని ఎరుగదు. ఎందుకంటే బాబా ఎప్పుడూ తనకు ప్రేమికులు పంపించిన ఈ ఫారిన్ చాక్లెట్సే ఇచ్చేవారు. మామిడి పండ్లు కూడా అంతే. ఎక్కువ ఖరీదైన మంచి మంచి రకాల మామిడి పండ్లు పంపించేవారు బాబా. బాబా చాలా శ్రద్ధ చూపించేవారు ఈ ఇద్దరు పిల్లల మీద. ఓవల్టీన్ పాలల్లో కలుపుకొని తాగడం అలవాటు. కానీ భారతదేశంలో ఓవల్టీన్ సప్లై ఆగిపోయింది. బాబా విలియం డాంకిన్‌కు చెప్పి విదేశాల నుండి ఓవల్టీన్ తెప్పించి ఇవ్వమన్నారు ఈ పిల్లలిద్దరికీ. ఏదైనా పర్సనల్ విషయాలు మాట్లాడేటప్పుడు బాబా మెహర్‌నాథ్ మరియు షీలా ఉంటే వారిని బయటికి వెళ్ళమని చెప్పేవారు కాదు. వారి ముందు మాట్లాడిన మాటలు వారు ఎవ్వరికీ చెప్పరు అన్నది బాబా నమ్మకం. బాబా పిల్లలిద్దరిని పిలిచి, "మీరు ఇక్కడ వ్యక్తిగత విషయాలు విన్నప్పుడు వాటిని ఇక్కడే మర్చిపోండి. కేవలం మంచి విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకొని, చెడు విషయాలు మర్చిపోవాలి" అని చెప్పేవారు బాబా. మండలి హాలులో ఏదైనా వ్యక్తిగతమైన విషయాలు చర్చిస్తూ ఉంటే, బాబా అలోబాను మండలి హాలులో ఉండనిచ్చేవారు కాదు. అలోబా నోటిలో ఎలాంటి రహస్యము దాగదని బాబాకు తెలుసు. ఒకసారి గురుప్రసాద్‌లో ఏదో విషయం మాట్లాడాలని అలోబాను బయట వరండాలో వాచ్‌మెన్ కుర్చీ మీద కూర్చోమని తలుపులు మూసుకొని వెళ్ళమన్నారు బాబా. మాట్లాడిన తర్వాత షీలాకు తలుపులు తీయమని చెప్పడంతో షీలా తలుపు తీసింది. బయట తలుపును ఆనుకుని చెవి పెట్టి వింటున్న అలోబా షీలా తలుపు తీయడంతో షీలా మీదే పడబోయాడు. బాబా బయట వేచి ఉండమని చెప్పినా కూడా అలోబా అలా తలుపు వద్ద నిలబడి లోపల మాటలు వినడానికి ప్రయత్నించడం షీలాకు ఆశ్చర్యం కలిగించింది. "నాకు తెలుసు అతడు అలాగే చేస్తాడని" అన్నారు బాబా. మెహ్రాజాదు మండలి హాలులో అలోబాను బాబా బయటికి పంపిస్తే అలోబా కిటికీ దగ్గర నిలబడి వినడానికి ప్రయత్నించేవాడు. అలోబా నీడ లోపలికి పడేది. బాబా "ఎవరో అక్కడ ఉన్నారు చూడండి" అని చెప్పేవారు. అలోబా అక్కడ ఉండేవాడు. బాబా అలోబాను చేయి పట్టుకొని లాక్కెళ్ళి నారిమన్ గదిలో వదిలిపెట్టండి. అతడు ఆ గది నుండి బయటికి రాకుండా చూడండి అని కోపంగా చెప్పేవారు. మండలి హాలులో కూర్చున్నప్పుడు షీలా మరియు మెహర్‌నాథ్ ఇద్దరు బాబా పాదాల వద్ద కూర్చొని బాబా పాదాలను పట్టుకొని ఉండేవారు. ఇప్పుడు బాబా అలోబాను నారిమన్ గది లోపలే ఉన్నాడా లేదా అని ఒక్క కన్ను వేసి చూడమని చెప్పడంతో మెహర్‌నాథ్ మోకాళ్ళ మీద కూర్చొని తలుపు సందుల నుండి నారిమన్ గది వైపు చూస్తూ ఉండేవాడు. అలా చూస్తున్నా కూడా ఒక చెయ్యి బాబా పాదాల మీద పెట్టి ఉండేవాడు మెహర్‌నాథ్. రానో గీసిన 10 సర్కిల్స్ పెయింటింగ్ షీలాకు మరియు మెహర్‌నాథ్‌కు చాలా అద్భుతంగా అనిపించింది.
బాబా ఆ పెయింటింగ్‌ను మండలి హాల్‌లో పెట్టించి, దాని గురించి వివరించి ఇలా చెప్పారు. నా సర్కిల్ మెంబర్స్ 122 మందికి ముక్తిని ప్రసాదించాలంటే నేను చాలా కష్టపడాలి. వారితో సంబంధం కలిగిన వారందరూ వారి సొంత కుటుంబ సభ్యులే కాకుండా అందరికీ ప్రయోజనం కలుగుతుంది. నేను వారి సంస్కారాల బంధనాలను తుంచివేసినప్పుడు లక్షల లక్షల జనం ప్రయోజనాన్ని పొందుతారు అన్నారు బాబా. ఈ జన్మలోనే నాకు కూడా మోక్షం దొరుకుతుందా బాబా అని అడిగింది షీల. బాబా నిర్దిష్టమైన సమాధానాన్ని ఇవ్వలేదు. షీల మళ్ళీ ఇలా అడిగింది. బాబా, మళ్ళీ మీరు 700 సంవత్సరాలకు తర్వాత వచ్చినప్పుడు నేను మెహరాలాగా మీ వద్దనే ఉంటానా? నేను ఆమె స్థానంలో ఉంటానా? అని అడిగింది. ప్రయత్నం చెయ్యి, ఉండగలవు అన్నారు బాబా. ఏం చేస్తే నేను ఆ స్థానానికి రాగలను బాబా అని అడిగింది షీల. నన్ను ప్రేమించు. ప్రేమ నిన్ను ఆ స్థానానికి చేరుస్తుంది. కానీ నువ్వు అత్యంత అధికంగా నన్ను ప్రేమించాలి అన్నారు బాబా. ఇప్పుడు నేను మిమ్మల్ని కావాల్సినంతగా ప్రేమించడం లేదా బాబా అని అడిగింది షీల. నువ్వు ప్రేమిస్తున్నావు, కానీ నీ ప్రేమకు, మెహరా ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది. ఎంతో తేడా ఉంది అన్నారు బాబా. బాబా, నీ మండలికి ముక్తి దొరుకుతుంది అని చెబుతున్నావు. మరి వారి స్థానాలు భర్తీ చేయడానికి వేరే వారు రావాలి కదా! నేను వారి స్థానానికి మొదటి లైన్‌లో ఉండాలి బాబా. నాకు లోపల స్త్రీ మండలిలో స్థానం కావాలి. పురుష మండలిలో కాదు అంది షీల. నువ్వు చాలా గట్టిదానివి. ఎందుకు పురుష మండలిలో ఉండకూడదు? స్త్రీ మండలిలాగే ఎందుకుండాలి? నువ్వు పురుషుల వైపే బాగా పనికొస్తావు అన్నారు బాబా. లేదు బాబా, ఇక్కడ నువ్వు కొంచెం సమయం మాత్రమే ఉంటావు. స్త్రీ మండలి వైపు చాలా సమయం ఉంటావు. అక్కడే తింటారు, విశ్రాంతి తీసుకుంటారు అంది షీల. లోపల ఏమీ సరదాలు ఉండవు. ఇక్కడ నేను ఏడు పెంకలాట, పేకాట, మరి ఇతర ఆటలాడతాను అన్నారు బాబా. స్త్రీ మండలితో కూడా అప్పుడప్పుడు ఆటలు ఆడతారు. నాకు పురుషులతో ఉండడం ఇష్టం లేదు బాబా. వారు పిచ్చివారు. వారిలో వారు పోట్లాడుకుంటూ ఉంటారు. ఒకరితో ఒకరు స్నేహంగా మసలరు. బయటివారు వారిని అహంకారులుగా పరిగణిస్తారు అంది షీల. అవునా? అలా ఎవరన్నారు? అని అడిగారు బాబా. పూణే సెంటర్‌లో రామకృష్ణన్ మొదలైన వారు, మండలి వారు తమను బాబాను చూడనీయకుండా అడ్డు చెబుతారు అని అంటారు. స్త్రీ మండలి వారే మంచివారు అని జనం అనుకుంటున్నారు అని చెప్పింది షీల. నా మండలి వారు చాలా మంచివారు. కానీ వారి స్వభావాలు వ్యత్యాసంగా ఉంటాయి. బాబు ఎక్కువ మాట్లాడడు. అతడికి మనుషులతో కలివిడిగా ఉండడం చేతకాదు. జనం అతడిని తప్పుగా అర్థం చేసుకుంటారు. అతడికి అహంకారం అని జనం పొరబడతారు. కానీ అది నిజం కాదు అన్నారు బాబా. బాబా, నేను నీ స్త్రీ మండలిగా వచ్చినప్పుడు నాకు మంచి శరీరాకృతి కావాలి. ఎలాంటి కష్టమైనా భరించగలగాలి. అనారోగ్యం ఉండకూడదు. అప్పుడు అనారోగ్యంగా బాధ అప్పుడు ఇప్పుడు అనారోగ్యంగా బాధపడినట్టు నేను మళ్ళీ మీ వద్దకు వచ్చినప్పుడు ఆ బాధలన్నీ పడకూడదు. నేను మీకు బాగా సేవ చేయాలి. మిమ్మల్ని బాగా చూసుకోవాలి. నేను సంపూర్ణంగా ఆరోగ్యవంతురాలిగా ఉండాలి అంది షీల. మెహరాలాగా ఆమె కూడా ఎలాంటి అనారోగ్యాన్ని తట్టుకోలేదు అన్నారు బాబా. అవును బాబా, మెహరాలాగా నేను ఆమె స్థానంలో ఉండాలి. మీ తల దువ్వాలి, మీ గోర్లు నేనే కత్తిరించాలి, మీకు భోజనం పెట్టాలి, మీ చేతులు తుడవాలి, మీ స్నానానికి నీరు సిద్ధం చేయాలి. మొత్తం మీ పనులన్నీ నేనే చేయాలి. అందుకే నేను ఆరోగ్యంగా ఉండాలి. నన్ను చాలా శక్తివంతురాలిగా చెయ్యి బాబా. నేను నిన్ను ఎత్తుకునేంత శక్తి ఉండాలి అంది షీల. నువ్వు నన్నెందుకు ఎత్తుకోవాలి అనుకుంటున్నావు అని అడిగారు బాబా. బాబా, నువ్వెప్పుడు నీ మీద భారం వేసుకొని బాధపడతావు. మళ్ళీ 700 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు కూడా అలాగే బాధలు నెత్తిన వేసుకుంటావు. అప్పుడు బాగా శక్తివంతురైన వారు మీ పక్కన ఉండాలి. అందుకే నన్ను శక్తివంతురాలిగా చేస్తే నేను మీతో ఉండి సహాయపడగలను. నన్ను లోపల మెహరాలాగా పుట్టించు, బయట మండలిలాగా కాదు అంది షీల. నువ్వు నాతో ఉంటావు. నువ్వు నన్ను ఎక్కువగా, మరింత ఎక్కువగా ప్రేమిస్తే నేను
నాకు నువ్వు మరింత దగ్గర రాగలవు అన్నారు బాబా. మీరు మళ్ళీ వచ్చినప్పుడు నేనే మీ మండలిలో ఉంటాను కదా బాబా అని అడిగింది షీల. బాబా లేదు అని చెప్పలేదు. రమ కుటుంబం మెహరాబాద్‌కు వెళ్ళకూడదు అని బాబా ఆదేశించి ఉండటంతో వాళ్ళు మన్సారిని చూసే అవకాశమే ఉండేది కాదు. ఆమెను బాబా మెహరాజాద్ కానీ, గురుప్రసాద్ కానీ పిలిచేవారు కాదు. ఒకసారి బాబాకు ఆరోగ్యం బాగాలేదు అని తెలిసి మన్సారి మెహరాబాద్ నుండి నడుచుకుంటూ బస్ స్టాప్‌కు వచ్చి అక్కడి నుండి పింపల్గావ్‌కు బస్సులో వచ్చింది. బాబాను దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి మెహరాబాద్ వెళ్ళిపోయింది. ఆమె ఖుష్రు క్వార్టర్స్‌లో ఆగలేదు. 1968వ సంవత్సరంలో బాబా చాలా కఠినమైన ఏకాంతవాసాన్ని ప్రారంభించారు. మెహర్‌నాథ్ మరియు షీలాను మాత్రం బాబాను కలవడానికి అనుమతి ఇచ్చారు. ఒకరు ఒక ఆదివారం మెహ్రాజాద్‌కు వెళితే, మళ్ళీ వచ్చే ఆదివారం ఇంకొకరు వెళ్ళవచ్చు. అలా వంతుల వారి బాబాను కలవడానికి పిల్లలిద్దరికీ అనుమతి ఉండేది. సామాన్యంగా విలియం డాంకిన్ లేక ఆది వీళ్లను తమ కారులో తీసుకొచ్చేవారు. ఉదయం 8 గంటలకు నగర్ నుండి బయలుదేరితే మళ్ళీ సాయంత్రం 4 గంటలకు తిరిగి నగర్ వెళ్ళిపోయేవారు. ఒకవేళ విలియం డాంకిన్ మరియు ఆది ఇద్దరూ అందుబాటులో లేకుంటే, మేము మన్సారీలాగా బస్సులో రావచ్చా బాబా అని అడిగింది షీల. బాబా వద్దు, అలా ఎప్పుడూ బస్సులో రాకండి అన్నారు. విలియం మరియు ఆది ప్రయాణాలలో ఉంటే మిమ్మల్ని కలిసే అవకాశం మాకు లేకుండా పోతుంది. మరి అలాంటప్పుడు మేమేం చెయ్యాలి బాబా అని అడిగింది షీల. నేనెప్పుడూ మీతోనే ఉంటాను. నేను మీతో లేను అని ఎప్పుడూ అనుకోకండి. మీరు బస్సులో రావడం నాకిష్టం లేదు. వేరే ఇంకొక సదుపాయం నేను చేస్తానులే అన్నారు బాబా. బాబాను చూడడానికి దొరికే చిన్న అవకాశాన్ని కూడా షీల పోగొట్టుకోవడానికి ఇష్టపడేది కాదు. స్కూల్‌కు గనుక ఏదైనా సెలవు రోజు ఉంటే బాబాకు ముందుగానే చెప్పి అనుమతి తీసుకునేది షీల మెహరాజాదుకు రావడానికి. బాబా ఒక్కొక్కసారి వామన్‌కు చెప్పి స్కూటర్ మీద తీసుకురమ్మనేవారు. రమాకు కూడా రావాలని ఉండేది. కానీ బాబా అనుమతిచ్చేవారు కాదు. రమ అలా పరాయి వ్యక్తితో స్కూటర్‌లో రావడం బాబాకు ఇష్టముండేది కాదు. బాబా రమ కోసం కారు ఏర్పాటు చేసేవారు. ఒకసారి వామన్ గురుప్రసాద్‌కు వచ్చాడు. బాబా అతడి భార్య, పిల్లల గురించి వాకబు చేశారు. వామన్‌కు నలుగురు కూతుళ్ళు. కానీ అతడు వారి గురించి పట్టించుకునేవాడు కాదు. వారికి మగ సంతానం లేదన్నది అతడి భార్య అసంతృప్తి. ఆ విషయాన్ని బాబాకు వామన్ తెలియజేశాడు. బాబా అతడికి ఇలా అన్నారు. "నీ కూతురు త్వరలో చనిపోతుంది" అన్నారు బాబా. కానీ ఏ కూతురో చెప్పలేదు బాబా. "నీ కూతుళ్ళలో ఒకరు చనిపోతే నువ్వు దుఃఖిస్తావా? సంతోషిస్తావా?" అని అడిగారు బాబా. "నేను బాధపడతాను బాబా. కానీ నా భార్య నేను బాధపడను బాబా. కానీ నా భార్య తట్టుకోలేదు. ఆమె ఏడుస్తుంది" అన్నాడు వామన్. "కానీ ఇది జరిగి తీరుతుంది. నీ కూతురు నన్ను చేరుకుంటుంది." ಸರ್ ಆಗಿದೆ ಸರ್ ನೋಡಿದ್ದೀನಿ ಅವ್ರಿಗೆ ಹೇಳಿದ್ದೀನಿ ಸರ್ 5 lakhs ಏನೋ ರಿಟರ್ನ್ ಬಂದಿದೆ ನೋಡಿ ಚೆಕ್ ಮಾಡಿ. తరువాత ఆది వామన్‌కు బాబా మాటలలోని అర్థాన్ని వివరిస్తూ, బాబా అలా అన్నారంటే ఏదో ఒక పని కోసమే అయ్యి ఉంటుంది. మీ కూతురు నిజంగానే చనిపోతుంది అని దాని భావం కాదు అని చెప్పాడు ఆది. కానీ వామన్‌కు ఆది మాటల మీద నమ్మకం లేదు. అతడు నేరుగా ఇంటికి వెళ్లి తన భార్యతో మెహర్ బాబా ఇలా అన్నారు అని చెప్పాడు. అప్పటి నుండి ఆ దంపతులు తమ పిల్లలను మరింత ప్రేమగా చూసుకోవడం ప్రారంభించారు. ఒకరు చనిపోతారు అని వాళ్ళు నమ్మడంతో, ఎవరు చనిపోతారో తెలియదు కాబట్టి అందరినీ బాగా చూసుకోవడం ప్రారంభించారు. కానీ వారి కూతుళ్ళెవ్వరూ చనిపోలేదు. ఆ తల్లిదండ్రులు పిల్లల మీద మరింత ప్రేమ చూపించడం కోసం బాబా అలా అన్నారేమో.
వారు ఆ పిల్లల మీద మరింత ప్రేమ చూపించడం ప్రారంభించారు. అంతకు ముందు నిరాదరణకు గురి అయిన ఆ పిల్లలు ఇప్పుడు తగినంత ప్రేమ వారికి లభించింది. బాబా శరీరం విడిచిపెట్టిన తర్వాత వారికి ఒక మగ పిల్లవాడు జన్మించాడు. 1968వ సంవత్సరం ప్రారంభంలో బాబు దగ్గర నుండి ఒక జాబు వచ్చింది. బాబాకు మీరు పంపించిన చక్లీ చాలా బాగా నచ్చింది. ప్రతిరోజు రాత్రి వాటిని తింటూ బాబా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇంకొంచెం వంకాయ వండి పంపిస్తే బాగుండును అని ఎరుచ్ అభిప్రాయం. క్రితం సారి మీరు పంపించినప్పుడు ఎరుజ్‌కు ఆరోగ్యం బాగా లేనందున అతడు తినలేకపోయాడు. ఈసారి బాబాకు స్త్రీ మండలికి పంపించినప్పుడు ఏరెజ్‌కు కూడా కొంచెం పంపించండి. కానీ కారం చాలా ఎక్కువ వేయకుండా వండి పంపించండి. నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తానో మీకు తెలియదు. నన్ను అపార్థం చేసుకోకండి. నేను ఏమి చెప్పినా మీ మంచికే చెబుతాను అని రాశాడు బాబు. మీకోసం నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలియదు. చుట్ బొట్టు బొట్టుగా రక్తాన్ని తాగుతున్నాను నేను. అందుకే నా మీద మీకు మీరు కలత చెందకండి. నా పరిస్థితి ఇక్కడ ఏమీ బాగాలేదు. బాబా మీ గురించి చాలా సంతోషిస్తున్నారు. మీ ముగ్గురికి తమ ప్రేమను పంచమన్నారు అని ఉత్తరం రాశాడు బాబు. బాబు రాసిన ఈ ఉత్తరం రమాకు సరిగ్గా అర్థం కాలేదు. బొట్టు బొట్టుగా రక్తం తాగుతున్నాను అని రాయడం దేనికి సంకేతం అని అనుకుంది షీల. మెహ్రాజాద్‌కు వెళ్ళినప్పుడు బాబాను ఈ విషయం గురించి అడిగింది షీల. అప్పుడు బాబా ఇలా అన్నారు. బాబు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాడో నీకు తెలియదు. అతడు ఎంతో బాధను అనుభవిస్తున్నాడు. అది భౌతికమైనది కాదు. నేను అతడికి మానసికమైన బాధను ఇస్తున్నాను అన్నారు బాబా. మీరు భగవంతుడు బాబా. అతడి బాధలు కఠినంగా కాకుండా సులభంగా ఉండేలాగా చేయొచ్చు కదా! అంది షీల. అతడి నొప్పిని నేనెలా తీరుస్తానో నీకు కనబడదు. అతడికి దారి సుగమం చేస్తున్నాను. బాబు చాలా ఒత్తిడికి గురి అవుతున్నాడో మనకు కనిపిస్తుంది. కానీ నేను కరుణామయుడిని. ఇదే నా కరుణ. అతడి గమ్యానికి నేను మార్గం సుగమం చేస్తున్నాను అన్నారు బాబా. 1968వ సంవత్సరం మొదటి వారం బాబా గాఢమైన ఏకాంతవాసంలోకి వెళ్లారు. బాబా చేస్తున్న విశ్వకార్యం పెరిగిపోతోంది అన్నారు బాబా. టెలిగ్రామ్‌లు వినడం, ఉత్తరాలు రాయడం లాంటివి కూడా మానేశారు. ఎవరూ బాబాను ఏది అడగడానికి అనుమతి ఉండేది కాదు. మెహ్రాజాదులో అందరూ కఠినమైన మౌనాన్ని పాటించాలి అని బాబా పని చేస్తున్న ఆ సమయంలో అని చెప్పారు. ఒక చిన్న శబ్దం వచ్చినా బాబా పనికి భంగం కలుగుతుంది. అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఫిబ్రవరి నెలలో బాబాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వేలాది బర్త్‌డే కార్డ్స్ ఖుష్రూ క్వార్టర్స్‌కు వచ్చేవి. మెహ్రాజాదులో డైనింగ్ రూమ్‌లో కొన్ని మంచి కార్డ్స్ టేబుల్ మీద పేర్చి పెట్టేవారు. 1968వ సంవత్సరంలో షీల తాను తయారు చేసిన కార్డ్ కూడా అందులో ఉండాలని అనుకుంది. పంతొమ్మిది వందల 68వ సంవత్సరంలో షీల తాను తయారు చేసిన కార్డ్ కూడా అందులో ఉండాలని అనుకుంది. ఫిబ్రవరి 24వ తేదీ బాబా కోసం మంచి కార్డ్ తయారు చేయాలని అనుకుని మొదలుపెట్టింది షీల. 2, 3 కార్డ్స్ తయారు చేసినా ఎందుకో ఆమెకు సంతృప్తి కలగలేదు. తెల్లవార్లు అలా డ్రాయింగ్ చేస్తూ ఒక కార్డ్ 3 గంటలకు పూర్తి చేసింది షీల. సూర్యోదయంలో ఒక నది, ఒక నాట్యం చేస్తున్న నెమలి, మధ్యలో బాబా ఫోటో అతికించి కొన్ని తణుకులు కూడా అద్దింది. దాన్ని జాగ్రత్తగా ఒక ఎన్వలప్‌లో పెట్టి మెహ్రాజాద్‌కు పంపించింది. సుమారు 10 గంటల సమయంలో బాబా వద్ద నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం ఇలా ఉంది. ప్రియమైన బేబీ, నీ ఉత్తరం మరియు గ్రీటింగ్ కార్డ్స్ అందాయి. బాబా నీ కార్డ్ చూసి చాలా ఆనందించారు.
బాబా ఆ కార్డును లోపలికి తీసుకెళ్లి స్త్రీ మండలికి కూడా చూపించారు. మాకు కూడా ఆ కార్డు చూసి చాలా ఆనందం కలిగింది. ప్రపంచమంతా మాకు కార్డ్స్ నాకు బాబా ఇలా అన్నారు. "ప్రపంచమంతా నాకు కార్డ్స్ పంపిస్తారు. కానీ నువ్వు పంపించిన కార్డ్ అన్ని కార్డ్స్ కంటే కూడా ఎక్కువగా నా హృదయ సముద్రాన్ని తాకింది. ఈ సంవత్సరం నేనెంతో సంతోషించాను. ఎందుకంటే నువ్వు ఎంతో ప్రేమగా ఆ గ్రీటింగ్ కార్డ్ తయారు చేశావు. నువ్వు, మెహర్‌నాథ్ మరియు రమ ఇలాగే బాబాను ప్రేమిస్తూ ఉండాలి. ఈరోజు నువ్వు పంపించిన ఈ కార్డ్ బాబా యొక్క అనంతమైన హృదయాన్ని తాకింది. బాబాను చాలా సంతోషపరిచింది. నువ్వు, మెహర్‌నాథ్ బాబాకు చాలా ఆప్తులు. మెహరా కూడా మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తుంది. ఆమెకు మీ మీద అత్యంత ప్రేమ ఉంది. మీ మీద సంతృప్తిగా ఉంది మెహరా. బాబా కూడా మీ ముగ్గురి ప్రేమకు సంతృప్తిని తెలియపరిచారు. తన ప్రేమను మీకు పంపిస్తున్నారు." బాబా పంపించిన ఉత్తరం చదివిన షీలాకు చాలా ఆనందం కలిగింది. మాటలలో వర్ణించలేని సంతోషం కలిగింది. మరునాడు మెహరాజాదుకు వెళ్ళినప్పుడు బాబా అహ్మద్‌నగర్‌లో జరిగిన పుట్టినరోజు వేడుకల గురించి మరియు ఊరేగింపు గురించి ఆరా తీశారు. షీలా కార్డ్ గురించి చెబుతూ బాబా చాలా బాగుంది అని కొనియాడారు బాబా. "వచ్చే సంవత్సరం ఇంకా మంచి కార్డ్ చేస్తాను బాబా" అంది షీలా. బాబా ఒక్క నిమిషం ఆలోచించి, "ఈ సంవత్సరం నీ కార్డ్ నన్నెంతగానో ప్రభావితం చేసింది. ఇంకొక కార్డ్ చెయ్యాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం నన్ను ఎంత సంతోషపరిచావో నువ్వు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటావు" అన్నారు బాబా. బాబా అప్పుడు చెప్పిన మాటలకు షీలాకు అర్థం తెలియలేదు. ఆ బాబా మాటలకు అర్థం కొంచెం కూడా స్ఫురణకు రాలేదు షీలాకు. ఎందుకంటే బాబాకు గ్రీటింగ్ కార్డ్స్ పంపించడానికి అదే చివరి అవకాశం అని షీలాకు అప్పుడు అర్థం కాలేదు. ఆ సంవత్సరం అన్ని కార్డ్స్ పైకి షీలా కార్డ్ బాబాకు, మెహరాకు చాలా నచ్చింది. అందుకే కేవలం ఆ ఒక్క కార్డ్‌నే ఆ సంవత్సరం డైనింగ్ హాల్‌లో అందరూ చూసేలాగా పెట్టారు. షీలా ఆనందానికి అవధులు లేవు. మెహరా ఇలా అంది, "ఎన్నో కార్డ్స్ వచ్చాయి. కానీ బాబా ఈ సంవత్సరం నీ కార్డ్‌నే ఇష్టపడి ఎంపిక చేశారు. అది కొన్న కార్డ్ కాదు. స్వయంగా తయారు చేసిన కార్డ్. అమెరికా, యూరోప్ దేశాల నుండి ఎంతో ఖరీదైన కార్డ్స్ వస్తూ ఉంటాయి. కానీ ప్రేమతో తయారు చేసిన మామూలు కార్డ్ అయినా సరే బాబాకు ఎంతో ఇష్టం. హృదయం వెచ్చించి బాబా కోసం ప్రేమతో చేయాలి. అప్పుడే దానికెంతో అర్థం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ కార్డ్ ఉత్తమమైనది. బాబా దాన్నే మెచ్చుకున్నారు" అని చెప్పింది మెహరా. మెహ్రా ఆ కార్డ్ గురించి ప్రశంసిస్తూ ఇంకా చెబుతూనే ఉంది. ఆమెకు అది షీలా తయారు చేసి పంపించిన కార్డ్ అని తెలియదు. "ఇది ఎవరో చేశారో నాకు తెలియదు కానీ చాలా బాగుంది" అని చెప్పింది మెహ్రా. అది షీలా తనే తయారు చేశాను అని చెప్పడంతో మెహ్రా ఆశ్చర్యంగా చూసి నవ్వింది. ఆ కార్డ్‌లో ఉన్న భావన వివరించి చెప్పమంది మెహ్రా. షీలా ఇలా వివరించింది. "సూర్యుడు బాబా పుట్టిన సమయంలో ఉదయిస్తూ ఉన్నాడు. ఆ కిరణాలన్నీ చోట్ల ప్రసరిస్తూ ఉన్నాయి. అందరూ సంతోషంగా ఉన్నారు. ఒక నెమలి నది ఒడ్డున నాట్యం చేస్తోంది. అలాగే లోపలి పేజీలో బాబా 1000 సంవత్సరాలు జీవించి ఉండాలని అర్థం వచ్చేలాగా ఒక హిందీ ద్విపదను రాసింది. బాబా ప్రెజెన్స్ ఆ రోజులో ఈ భూమి మీద ఉండాలి అని దాని భావం" అని వివరించింది షీలా. ఇది నిజంగా ఎంతో మంచి భావన. ఆ గ్రీటింగ్ కార్డ్‌లో ఉన్న ఈ సీనరీ ఎంతో బాగుంది. ఇక్కడ కూడా ఇలాంటి సీన్ ఉంటే ఎంత బాగుండేది కదా! అంది మెహరా. బాబా షీలాకు చిత్రలేఖనం కొనసాగించు అని చెప్పారు. జై బాబా అండి. ఈరోజు ఇక్కడ ఆపుకుందాం. మళ్ళీ మిగిలింది మనం సోమవారం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ జై బాబా.